అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అంగులూరి అంజనీదేవి గారు రచించినటువంటి రెండో జీవితం 19వ భాగం. మరి కథలోకి వెళ్దామా? రేపు మార్నింగ్ 11కి తీసుకురండి అన్నాడు ద్రోణ. లేచి నిలబడింది సంవేద. అతనికి నమస్తే చెప్తున్నట్టుగా రెండు చేతులు ఒక చోట చేర్చి వెళ్ళొస్తాను సార్ అంది. అలాగే అన్నట్టు అతను కూడా లేచి ఆమెతో 2 అడుగులు వేశాడు. అంతకన్నా ఎక్కువ వేస్తే శృతిక చూస్తుంది. అదీగాక వేయాల్సిన అవసరాన్ని బట్టి ఎన్నో యోజనాల దూరంలో ఒక ఎడారిలో నిలబడినట్టు అనిపించి, ఒక మార్మిక లోకంలో నుంచి నన్ను విని విని నా గుండెలపై ఒదిగిపోతావా అని ఒకప్పుడు ద్రోణ తన డైరీలో సంవేదను ఉద్దేశించి రాసుకున్న వాక్యాలను గుర్తు చేసుకున్నాడు. ప్రేమించేవాళ్ళు ఉన్నారని తెలియటం ఒక వరమైతే తెలియకపోవటం ఒక శాపం కదా. అతని మనసు అగ్ని సరస్సై వేడి నిట్టూర్పుని మిగిల్చింది. ఇక సంవేద ఇంటికి వెళ్ళగానే ఆత్రంగా ఆమె చేతికి కూరగాయలున్న బుట్ట ఇచ్చి, మీ అత్తయ్య నిన్ను ఎక్కడికి వెళ్ళావని అడుగుతోంది. మార్కెట్కి వెళ్ళానని చెప్పు అన్నాడు గంగాధరం. వెంటనే ఆమె కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లి మావయ్య అంది. నీకేం పర్వాలేదు, నేనున్నాను కదా అన్నట్టు చూశాడు. ఈ విషయంలో మావయ్య తనకెంత హెల్ప్ చేస్తున్నాడో సంవేదకు తెలుసు. అదీగాక ఒక మగ ఆర్టిస్టు దగ్గరికి వెళ్ళి నీ బొమ్మను వేయించుకురమ్మని ఏ మామ పర్మిషన్ ఇవ్వడేమో. ప్రపంచాన్ని చూసిన గంగాధరం ఏది తప్పో ఏది ఒప్పో గ్రహించగల నేర్పరే కాక తనలోని పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని గౌరవించగల సంస్కారి కావటం కూడా తన అదృష్టంగా భావించిందామె. అదే శ్యాంవర్ధన్కి తెలిస్తే మెడ కోస్తానంటాడు. దేవికారాణికి తెలిస్తే నోటితో పాటు గుండెలు కూడా బాదుకుంటుంది. ఇద్దరితో ప్రమాదమే. అందుకే అవసరం అన్ని భయాలను జయిస్తుంది అన్నట్టు ధైర్యాన్ని కూడదీసుకుంటూ మామ కోడలు కలిసి మెల్లగా వంటగదిలోకి నడిచారు. వెళ్ళిన పని గురించి ఆతృతగా అడిగాడు గంగాధరం. ఆయన నా బొమ్మను వేయనన్నాడు. నిశిత బొమ్మను వేస్తానన్నాడు మావయ్య అంది. అదేమిటి, ఎందుకలా అన్నాడు ఆశ్చర్యపోయి. ఎప్పటినుంచో అలాంటి బొమ్మ వేయాలని ఇష్టమట. వీల్ చైర్ను కూడా తీసుకురమ్మన్నారు. దాని మీద నిశితను కూర్చోబెట్టి వేస్తారట అంది. ఈయన నవ్వి, అసలు కారణం అది కాదు. అలాంటి బొమ్మలు వేస్తే కొన్ని సంస్థలు, ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు కొంటాయి, నేరుగా ప్రజల్లోకి దూసుకుపోతాయి. అవార్డు లాంటి వాటికి సులభంగా నిలబడతాయి. అతనికి పేరొస్తుంది, డబ్బు వస్తుంది. అది అతని స్వార్థం అన్నాడు. కానీ ఆయన్ని చూస్తుంటే చాలా పద్ధతిగా అనిపించారు మావయ్య. మీ దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్ళినా కూడా అతను మగవాడు కదా, ఎలా బిహేవ్ చేస్తాడో అన్న ఆలోచన భయంగానే ఉండింది. కానీ అలాంటి వాతావరణం ఏమీ లేదక్కడ అంది సంవేద. అందరూ నా కొడుకులాగే ఉంటారా? అక్కడక్కడ మంచి ముత్యాలు కూడా ఉంటాయి. అన్నీ కూటి ముత్యాలే అయితే మనుషుల మనుగడ విషతుల్యం కాదు అని పైకి అనలేక మనసులోనే దాచుకున్నాడు. కానీ మీ సందేహం అతను వ్యాపార దృష్టితో ఆలోచిస్తున్నాడనే మావయ్య అంది సంవేద. అతని ఆలోచనలు అతనికే ఉంటాయిలే సంవేద. ప్రస్తుతం మన అవసరం తీరితే చాలు. దాంతో అతను ఎంత వ్యాపారం చేసుకుంటేనేమి, ఎంత సంపాదించుకుంటేనేమి, మనకు అది అవసరం లేదు. అతను ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు తీసుకెళ్ళు నిశితని అన్నాడు అతి మామూలుగా గంగాధరం. అలాగే మావయ్య, మీకు అత్తయ్యకి కాఫీ కల్పిస్తాను. నిశిత ఎక్కడుందో ఏమో, కూరలు తరిగిస్తోంది నిశి అంటూ గట్టిగా కేకేసింది సంవేద. అక్కడే ఉన్న నిశిత మెల్లగా స్టిక్ పట్టుకుని నడుస్తూ వచ్చింది. గంగాధరం వెళ్ళి భార్య గదిలో కూర్చున్నాడు. ఆమె ఈ మధ్యన భగవద్గీతను వదలకుండా చదువుతోంది. ఆమెనే చూస్తూ కూర్చున్నాడు. మనుషుల్లో మార్పు ఇంత సహజమా అనుకున్నాడు. సహజమే కాదు, అవసరం కూడా. దాని ద్వారా క్రమశిక్షణ అనేది తెలియకుండానే అలవడుతుంది అనుకున్నాడు గంగాధరం. ఇక తెల్లవారింది. ద్రోణ చెప్పిన టైంకి నిశితం తీసుకుని అతని ఇంటికి వెళ్ళింది సంవేద. వాళ్ళు వెళ్ళిన టైంకి ద్రోణ సిద్ధంగా ఉన్నాడు. పలకరింపులు అయ్యాయి, పరిచయాలు అయ్యాయి. నిశితను వీల్ చైర్లో కూర్చోబెట్టి ద్రోణ స్టాండ్ బోర్డు ముందు నిలబడ్డాడు. అతను చకచక స్కెచ్ గీశాడు. ఆ తర్వాత రంగులు కలుపుకున్నాడు. ఏకాగ్రతతో బొమ్మ వేస్తూ బోర్డుకి అభిముఖంగా నిలబడ్డాడు. కుంచెను పట్టుకున్న అతని చేతి వేళ్ళు చురుగ్గా కదులుతున్నాయి. ఆ కుంచె స్పర్శకు సముద్ర తరంగాలు తాండవ నృత్యం చేసినట్టు ఆ బోర్డు నిండా నిశిత రూపం ఆక్రమించుకుంటోంది. నిశితకు వెనకాల నిలబడి ద్రోణను శ్రద్ధగా గమనిస్తోంది సంవేద. ద్రోణ బిహేవియర్ని అంచనా వేస్తూ ఆలోచించింది. ఇతనేమిటి ఇంత సిన్సియర్గా, ఇంత డీసెంట్గా ఉన్నాడు? లోకంలో ఉండే మగవాళ్ళంతా ఇలాగే ఉంటారా?
ఇలా ఉంటే తన భర్త ఒక్కడే అలా ఎందుకుంటున్నాడు? ఏది ఏమైనా ఇతనిది అరుదైన పర్సనాలిటీ. ఇంతటి స్థితప్రజ్ఞత కలిగిన వాడిని భర్తగా పొందిన అతని భార్య ఎంత అదృష్టవంతురాలో కదా. ఒకసారి ఆమెను చూస్తే బాగుండని అనుకోకుండా ఉండలేకపోయింది. నిమిషాలు గంటల్లోకి మారుతుంటే ద్రోణ వేస్తున్న బొమ్మకు ఒక రూపం వస్తోంది. నిశితకు ఆ అనుభవం అద్భుతంగా ఉంది. అంత గొప్పగా ఆర్టిస్టు ముందు కూర్చుని అలా తన బొమ్మను వేయించుకోవటం గర్వంగా కూడా ఉంది. బొమ్మ వేయటం పూర్తి చేశాడు ద్రోణ. ఫినిషింగ్ టచ్ మిగిలింది. కొంచెం పక్కన పెట్టి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చేతులు వాష్ చేసుకుని వచ్చాడు. చెక్ రాసి సంవేదకిస్తూ థ్యాంక్స్ చెప్పాడు. మీ మేలు మర్చిపోలేము సార్ అంటూ ఇద్దరు ఒకేసారి కృతజ్ఞతగా చూశారు. పర్వాలేదు అన్నాడు మృదు గంభీరంగా. వాళ్ళు వెళ్ళాక సంవేద అంతవరకు నిలబడి ఖాళీ అయిన స్థలం దగ్గరికి వెళ్ళి ఆగాడు ద్రోణ. బాగా ఇష్టపడి ప్రేమించిన వాళ్లే దేన్నైనా ఆర్తితో ఆస్వాదిస్తారు, ఆరాధిస్తారు. ఏ విషయంలోనైనా ఆ వ్యక్తి పట్ల ముందుకొస్తారు. ఏ సాయం చేయటానికైనా మనస్ఫూర్తిగా స్థిరపడతారు. అది అతను గమనించి తనలోకి తను తొంగి చూసుకున్న వాళ్ళ సంతోషించాడు. జీవితంలో లభించే అన్ని సంతోషాలు ఒకే చోట ఒకే సమయంలో దొరకవు. వేరువేరు సందర్భాల్లో వేరువేరు వ్యక్తుల ద్వారా వేరువేరు పరిస్థితుల్లో లభిస్తాయి. తనకు లభించిన అరుదైన సంతోషం సంవేదకు హెల్ప్ చేయటం అనుకున్నాడు ద్రోణ. ఇక రోజులు గడుస్తున్నాయి. శుభలేఖలపై అడ్రస్లు రాసి పోస్ట్ చేయాలని గంగాధరం సంవేద ఆ పని మీదే కూర్చున్నారు. పసుపు పూసి అడ్రస్ రాస్తోంది సంవేద కోడలు. అడ్రస్ రాసిన వాటిని ఒక చోట చేర్చి, సంవేద ఈ శుభలేఖపై ద్రోణ అడ్రస్ రాయమ్మా అంటూ ఒక శుభలేఖను ఆమె చేతికిచ్చాడు. రాస్తాను మావయ్య కానీ అంటూ ఆగింది. అడ్రస్ మొత్తం అవసరం లేదు, లోకలే కదా, పేరు మాత్రమే రాయి, పర్వాలేదన్నాడు. ద్రోణ పేరును ముత్యాల లాంటి అక్షరాలతో రాసింది. ఆ రాయటంలో కూడా బోలెడు కృతజ్ఞత కనిపిస్తోంది. వీటన్నిటినీ పోస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ద్రోణ దగ్గరికి వెళ్ళి సతీ సమేతంగా రమ్మని ఒక మాట చెప్పి ఈ శుభలేఖని ఇచ్చిరా సంవేద. ఈ పెళ్లి జరగడానికి కారణం ఆయనే కాబట్టి పిలుపు కాస్త గట్టిగా ప్రత్యేకంగా ఉంటే బాగుంటుందని నిన్ను వెళ్ళమంటున్నారు, వెళ్ళిరా అన్నాడు. సరే మావయ్య అంటూ పోస్ట్ చేయాల్సినవి కవర్లో పెట్టుకుని వాటి పక్కనే ద్రోణకి ఆముక్తకి ఇవ్వాల్సినవి కూడా పెట్టుకుని వెళ్ళొస్తాను మావయ్య, నిశిత జాగ్రత్త అంది. ఎప్పుడూ చెప్పనది నిశిత జాగ్రత్త అని చెప్తుంటే గంగాధరం ఉలిక్కిపడి చూశాడు. ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకుని ధైర్యం చెప్పాడు. గేటు దాటి రోడ్డెక్కింది సంవేద. కొద్ది దూరం వెళ్ళగానే పోస్ట్ ఆఫీస్ వచ్చింది. వాటిని పోస్ట్ చేసి ద్రోణ ఇల్లు అక్కడికి దగ్గరే కావడంతో నడుచుకుంటూ వెళ్ళింది. గేటు తీసుకుని లోపలికి వెళ్ళగానే శృతిక కనిపించింది. ఆమె ద్రోణ భార్య కాబోలనుకుని నమస్తే అంది సంవేద. దానికి శృతికలో ఎలాంటి కదలిక లేదు. ఎవరు నువ్వు, ఎవరు కావాలి అన్న ప్రశ్నలు లేకుండా, లోపలికి రమ్మన్న ప్రేమతో కూడిన పలకరింపు లేకుండా అటు వెళ్ళి కూర్చోండి అన్నట్టు అదోలాంటి నిర్లక్ష్యంతో కూడిన సైగ చేసి చటక్కన లోపలికి వెళ్ళింది శృతిక. శృతికను చూశాక సంవేదకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. బయట మనం కొనుక్కునే బొమ్మల్లో కూడా కొంచెం ఫీలింగ్స్ కనిపిస్తాయి. ఈమెలో ఒక్క ఫీలింగ్ కూడా కనిపించలేదు. బొమ్మను గించిన బొమ్మలా ఉంది. అదేమిటిలా? ద్రోణగారు బొమ్మలు వేసి వేసి భార్యను కూడా ఓ బొమ్మను చేశారా, లేక ఆమె మనస్తత్వమే అంతేనా? అయినా ఆవిడ గురించి నాకెందుకులే, ఆయన భార్యను చూడాలన్న కోరికైతే తీరింది, అది చాలు అనుకుంటూ శృతిక చూపించిన గదిలోకి వెళ్ళి కూర్చుంది. నిమిషాలు గడుస్తున్నా సంవేద ఉన్న గదిలోకి ద్రోణ రాలేదు. కుర్చీలోంచి లేచి ముందుగా గోడలకున్న బొమ్మలను చూసింది. ఆ తర్వాత కట్టెను తొలగించి అక్కడ కూడా కొన్ని బొమ్మలు ఉన్నట్టు అనిపించి లోపలికి వెళ్ళింది. ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క కళాఖండం, అద్భుతం, అమోఘం. ఒక బొమ్మలో ఒక అమ్మాయి మందార చెట్టు దగ్గర నిలబడి పూలు కోస్తూ శూన్యంలోకి చూస్తోంది. ఆ బొమ్మ పక్కనే ఒక క్యాప్షన్ రాసింది. ఆ బొమ్మ ఎంత అపూర్వంగా ఉందో దాని పక్కన రాసిన ఆ వాక్యాలు కూడా అంత మహత్తరంగా ఉన్నాయి. నువ్వొక ఆకాశం, అర్థం కావు. నువ్వొక సముద్రం, అర్థం కావు. నువ్వొక నిత్య నూతనపు తలంపువి, అర్థం కావు. అయినా కానీ ఏదో అర్థం ఉందన్న మైమరుపులో పుట్టిన పులకింతల చిరుసబ్బడితో నన్ను స్పర్శిస్తున్నావు. అందుకే నువ్వు నా అంతరంగపు అనంత జలపాతంలో తడిసి ముద్దై ముగ్ధల స్నిగ్ధల స్నిత ప్రజ్ఞల నా ఎదవాకిట్లో నిలబడి అరమోడుపు కళ్ళతో నన్నే చూస్తున్న భావనలో మునిగి ఉన్నాను ద్రోణ అని రాసింది. ఆ వాక్యాలను చదువుతూ అలాగే నిలబడింది సంవేద. ఎప్పుడొచ్చాడో ద్రోణ ఆమె వెనకే నిలబడి ఆమె తల మీద నుంచి ఆమె ఏం చూస్తుందో అదే చూస్తున్నాడు. అంతలో ఒక పూర్ణ పురుషుని ఎదను తాకే అంత దగ్గరగా నిలబడి ఉన్నానన్న భ్రమ కలిగి, అది భ్రమ కాదు నిజమని తెలిసి దిగ్భ్రమ చెంది తనకు తెలియకుండానే చిరు కదలికతో ఒక చిరునవ్వుతో అతన్ని పలకరించింది.
ఆ పలకరింతకు అతనిలోని కళాహృదయం ఒక్క క్షణం రంగుల కొంచెలా విప్పుకుని హరివిల్లై సుమరాగ రంజితమై అరవిందమై చందన శకలమైంది. అతన్ని అలా చూస్తుంటే సముద్రాన్ని అతి దగ్గరగా చూస్తున్న భావన కలిగింది సంవేదలో. కొందరు నదిని సముద్రం అనుకుంటారు, సముద్రాన్ని నది అనుకుంటారు. సముద్రాన్ని సముద్రంగా గ్రహించటం వివేకం. ఎప్పుడొచ్చారు అన్నాడు ద్రోణ మృదుమధురంగా ఆమె ఆలోచనలని చెదరగొడుతూ. ఇప్పుడే వచ్చాను. మీరు రావటం ఆలస్యం కావచ్చని మీ పర్మిషన్ లేకుండానే కట్టెన్ దాటి లోపలికి వచ్చి ఇవన్నీ చూస్తున్నాను అంది. నిజానికి ఇక్కడికి ఎవరూ రారు, శృతిక కూడా. అయినా నా దగ్గర మీకు పర్మిషన్ ఏమిటి? కూర్చోండి అంటూ 4 అడుగులు వెనక్కి వేసి అతను కూర్చుంటూ ఆమె కుర్చీ చూపించాడు. ఆమె కూడా కూర్చుంది. ఆ కూర్చున్న విధానంలోని ఒద్దిక పొందిక ఎంతో గొప్పగా అనిపించింది ద్రోణకి. ఆమెను చూస్తే బాగుండదని చూపు తిప్పుకున్నాడు. హృదయంలో లేని వాళ్ళని కౌగిలించుకోవాలంటే ఎంత కష్టమో, హృదయంలో ఉన్నవాళ్లకు ఒక అడుగు దూరంలో ఉండటం కూడా అంతే కష్టం. ద్రోణకు అర్థమైన స్థిరచిత్తంతో ఎటో చూస్తున్నాడు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, నిశిత పెళ్ళి సార్, ఇన్విటేషన్ ఇచ్చి వెళ్దామని వచ్చాను, మీరు తప్పకుండా రావాలి. మామయ్య గారు తన పిలుపు కూడా నన్నే పిలవమన్నారంటూ శుభలేఖను అతని చేతికిచ్చింది. అబ్బాయి ఏం చేస్తాడు అన్నాడు ఎంతో ఆత్మీయంగా. గవర్నమెంట్ ఆఫీస్లో క్లర్క్ అని చెప్పారు అంది సంవేద. అంతకన్నా వివరాలు తెలియదు అన్నట్టు. సంవేద మొహంలో అసంతృప్తి ఎంత శాతం ఉంది, తృప్తి ఎంత శాతం ఉంది తెలుసుకోవాలన్నట్టుగా సూటిగా ఆమె ముఖంలోకి చూశాడు ద్రోణ. అతని చూపులు ఆమెను గుచ్చుకున్నట్టయి కడిగిన ఆకాశంలో ఉండటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ అతని కళ్ళకు దొరికిపోయింది. చెప్పు సంవేద, నువ్వు హ్యాపీగా ఉన్నావా అన్నాడు సడన్గా. అతను తీసుకుంటున్న చనువుకి ఆమె ఆశ్చర్యపోయింది. అయినా దాన్ని యాదృచ్ఛికంగా భావిస్తూ, నిశిత పెళ్లి జరిగితే అంతకన్నా హ్యాపీ ఉండదు సార్, అది మీ ద్వారానే జరుగుతోంది ఇప్పుడు అంది తల వంచుకొని. నీకు సంతోషాన్ని కలిగించే చిన్న విషయమైనా నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను, అది నీకెలా తెలియాలి అన్నట్టు చూశాడు. ద్రోణ చూపుల్ని గమనించకుండా, సార్ మీరు అన్ని రకాల బొమ్మలే ఇస్తున్నారు, అన్ని బొమ్మల్ని ప్రదర్శిస్తున్నారు, ఈ విషయం నాకు ఎలా తెలుసంటే నన్నొకసారి ఆముక్త మీ ఆర్ట్ ఎగ్జిబిషన్ తీసుకెళ్ళింది. ఈ ఆర్టిస్ట్ మన కాలేజీలోనే చదివాడని కూడా చెప్పింది, కానీ ఆ కట్టెన అవతల ఉన్న బొమ్మను ప్రదర్శించడం లేదు, ఎందుకని అని. ద్రోణ మాట్లాడలేదు. ఆమె నొచ్చుకుంటూ, మీకు చెప్పాలని లేకుంటే వద్దులేండి అంది. ఆమెను నిరాశపరచడం ఇష్టం లేక, మీకు చెప్పటంలో ప్రయోజనం లేనట్టే చెప్పకుండా ఉండటంలో కూడా అర్థం లేదు. నాకు ఆ బొమ్మలోని అమ్మాయితో మానసికంగా చాలా దగ్గర సంబంధం ఉంది అన్నాడు. నేనొకటి అడగాలనుకుంటున్నాను, ఏం అనుకోరుగా అంది. అడగండి పర్వాలేదు అన్నాడు ద్రోణ రిలాక్స్డ్గా కూర్చుంటూ. ఆమె అలా ఏదో ఒకటి మాట్లాడుతుంటే అతనికి ఇంకా వినాలనుంది. ఎంత వద్దనుకున్నా ఒక మనిషిలో కలిగే మానవ సహజమైన ఫీలింగ్ అది. మీరు ఆమెను ప్రేమించారా అంది. ఆమెకు చాలా కుతూహలంగా ఉంది, ముఖ్యంగా అతని నోటితో చెప్తే వినాలనుంది. ప్రేమించాను, కానీ ఆ విషయం అమ్మాయితో చెప్పలేదు అన్నాడు నిజాయితీగా. ఎందుకు చెప్పలేదు? చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? మన మనసులో ఏదైనా ఓ మార్పు జరుగుతున్నప్పుడు ఆ మాత్రం స్పృహ లేకుండా ఉంటుందా? మనుషులేం కదా అంది. చెప్పే అంత అనుకూలమైన వాతావరణం లేదప్పుడు. చెప్పినా లాభం లేదని మౌనంగా ఉండిపోయాను. బోరున ఏడవాలనిపించింది సంవేదకి. తన ఇంట్లో ప్రతి క్షణం ఏడుపొస్తున్నా ఓదార్చేవాళ్ళు లేక ఆపుకునేది. ఇప్పుడు ఏడిస్తే ద్రోణ తన బలమైన బాహువుల్లోకి తీసుకుని తన బాధను క్షణంలో మాయించేస్తాడు. కానీ తను ఏడవకూడదు, కంట్రోల్ చేసుకోవాలి. ఈ జీవితం ఇక ఇంతే అని సరిపెట్టుకోవాలి. తనకి ఏది ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే లభించిందని తృప్తి పడాలి. తృప్తికి మించిన జీవన సూత్రం లేదు గదు అనుకుంటూ అతని మొహంలోకి చూడలేకపోతుంది. కారణం, ఆ బొమ్మలో ఉండే అమ్మాయిలో ఉన్న పోలికలన్నీ తనవే. ఆణిముత్యం దొరికితే బావుండని సముద్ర తీరాన వెళ్తుంటే గుడ్డి గవ్వ దొరికినప్పుడు చేసేది ఏముంటుంది? చేతుల్లోకి తీసుకుని ఇదే ముత్యం అనుకోవాలి, ఇదే సర్వం అనుకోవాలి. అలా ఎంతమంది అనుకోవట్లేదు? ఎంతో నిస్సారంగా జీవితం గడుపుతూ ఎంతో సారవంతమైన నవ్వుల్ని నటిస్తూ నటనే జీవితంగా మార్చుకుంటున్నారు. తనేమైనా పొడిచొచ్చే పొద్ద, నడిచొచ్చే శిల్పమా? అతి మామూలు సాదా సీదా సంవేద అంతే. తను కూడా వాళ్లతో సమానమే. ఏమిటి ఆలోచిస్తున్నారు అన్నాడు ద్రోణ ఆమె మౌనాన్ని చూసి. ఈ ఏడుపు ఎందుకు రావట్లేదా అని అంది. షాకింగ్గా చూశాడు ద్రోణ. కొందరు ఆడవాళ్ళు పరిపూర్ణంగా ప్రేమించే మనిషిని కళ్ళ ముందు ఉంచుకుని పొరపాటును కూడా ప్రేమించని భర్తతో కాలాన్ని నెట్టుకొస్తూ అదే జీవితంలాగా, పరమార్థం ఉన్న జీవితంలా పైకి నటిస్తూ ఉంటారు. మగవాళ్ళు కూడా కొందరు అంతే, ఏదో ఏదో లోపల దాచేసుకుని త్యాగాలు చేస్తూ ఉంటారు. దీనివల్ల చివరికి మిగిలేది ఏమిటి సార్ అంది సంవేద సూటిగా. ఆ మాటలు ద్రోణ గుండెల్ని గురిచూసి తాకాయి.
వెంటనే తేరుకుని అది కాలం నిర్ణయిస్తుందని కాలానికే వదిలేసి బ్రతకటమే చివరికి మిగిలేది అన్నాడు ద్రోణ. మీరింత గొప్పగా ఎలా నటిస్తున్నారు అంది సంవేదయ్య కాగలేక. నాది నటన కాదు, మనోనిబ్బరం, నిశ్చలత అన్నాడు. ఇన్ని రోజులు అతనికి బాధ ఉండేది తన మనసులో. ఆమె ఉన్నట్టు ఆమెకు తెలియకుండానే ముగిసిపోతుందేమో అని. ఇప్పుడు ఆ బాధ తగ్గింది. ఈ సంఘటనతో ఆమెకు కూడా నన్ను ప్రేమించే ఒక వ్యక్తి రహస్యంగా ఉన్నాడన్న ఊరట లభించింది. నేనిక వెళ్తాను సార్, ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు అంది సంవేద. అలాగే అంటూ లేచి ఆమె వెంట 4 అడుగులు వేసి ఆగిపోయాడు. ఇక నిశితను పెళ్లిపేటపై చూస్తుంటే శ్యాంవర్ధన్ మనసు దహించుకుపోతోంది. ఈ పెళ్లి ఎలాగైనా ఆగిపోతే బావుండు అనుకుంటున్నాడు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అంటూ దూర ప్రాంతం నుంచి అప్పుడప్పుడే వచ్చిన వాళ్ళ బంధువు ఒక ఆమె పెళ్లి మధ్యలో వెళ్ళి నిలబడింది. ఎందుకు అంటూ మహదానందాన్ని మనసులో నొక్కిపెట్టి ముందుకొచ్చాడు శ్యాంవర్ధన్ ఒక నెట్టు నెట్టి గంగాధరం దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా గంగాధరం, మా వాడికి నీ మాయమాటలతో కట్నం ఆశ చూపి కుంటిదాన్ని అంటగట్టాలని చూస్తావా? అయినా దాన్ని పోషించడానికి నువ్విచ్చే ఆ ముష్టి 50,000 ఏ మూలకొస్తాయి? ఇంకా ఏమేం ఆశలు చూపావు అంటూ కేకేసింది. తల కొట్టేసినట్టయింది గంగాధరానికి. పెళ్ళికొచ్చిన వాళ్ళంతా బెత్తరబోయి చూస్తున్నారు. మర్యాదగా మాట్లాడండి. అతనే మా అమ్మాయిని చేసుకుంటానని ముందుకొచ్చాడు. ఆశ చూపటం లాంటి చిల్లర మనుషులం కాదు అన్నాడు గంగాధరం. తెలుస్తూనే ఉంది లేవయ్య, కుంటి దానికోసం ఎవరైనా వస్తారా? దానికి ఏమైనా తల్లిదండ్రులా, అన్నదమ్ములా? 4 రోజులు కూడా తక్కువ కాకుండా జీవితాంతం పోషించాలి. ఆవిడ దాన్ని చేసుకుని అష్ట కష్టాలు పడాల్సిన కర్మ బావాడికేంటి అంది. మానసిక రోగుల కన్నా మానసిక ఎంతో మేలు. చేతి మీద కురుపులేస్తే చెయ్యిని నరుక్కుంటామా? కాలు లేనంత మాత్రాన జీవితమే లేకుండా పోతుందా? దయచేసి నా మాట విని పెళ్లి జరగనివ్వండి అన్నాడు ప్రాధేయపడుతూ గంగాధరం. వాళ్ళని బ్రతిమాలద్దు మావయ్య, నేను ఈ పెళ్లి చేసుకోను అంటూ పక్కనున్న ఆడవాళ్ల సాయంతో లేచి నిలబడింది నిశిత. ఆ మాటతో పెంపుడు జంతువును లాక్కెళ్ళినట్టు పెళ్లి కొడుకుని లాక్కెళ్ళింది ఆమె. అది చూసి నిశ్చేష్టులయ్యారు గంగాధరం, సంవేద. శ్యాంవర్ధన్కి ఆనంద తాండవం చేయాలనుంది. ఆఫీస్ నుంచి అర్జెంటుగా రమ్మని కాల్ రావడంతో వెళ్ళాడు. నిశితను ఓదార్పుగా అక్కును చేర్చుకుంది దేవికారాణి. ఆమెకు ధైర్యం చెప్తూ భార్య పక్కనే కూర్చున్నాడు గంగాధరం. ఆయనకి ఈ సంఘటన చాలా అవమానకరంగా ఉంది. పెళ్లి చూడాలని వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరే వెళ్ళిపోతున్నారు. సంవేద కళ్ళనీళ్లు పెట్టుకుంటూ ఉంటే పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టింది ఆముక్త. అది గమనించిన ద్రోణ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. సంవేదకి ఆమెను అర్థం చేసుకుని ఆమె తప్ప ఇంకో స్త్రీ అవసరం లేదనుకునే భర్త దొరికుంటే ఈ సమస్యలు ఉండేవి కావు. తనకు ఆమెను ఓదార్చాలనున్నా, నీకేం పర్వాలేదు నేనున్నానని చెప్పాలి అని ఉన్నా, భూమికి పాదానికి మధ్యలో చెప్పులాగా ఏదో శక్తి అడ్డుగా ఉంది ద్రోణకి. చిన్న కాగితం మీద గొప్ప చిత్రాన్ని వేయగలిగిన ద్రోణ ఈ బ్రతుకు చిత్రానికి ఏ కాగితం సరిపోతుందో, ఏ రంగులు కావాలో అంచనా వేయలేకపోతున్నాడు. వ్యక్తంలోంచి అవ్యక్తంలోకి వెళ్ళినట్టు ఆలోచిస్తున్నాడు. జీవితం అనేది కొందరికి కళ అయితే కొందరికి ఆట, కొందరికి వినోదం అయితే కొందరికి విషాదం. కానీ ప్రతి వ్యక్తికి కొన్ని కష్టాలు, బాధలు అవసరం. పడవలో అడుగున కొంత బరువైంది, అది నిలకడగా ప్రయాణం చేయదు. పడినప్పుడే లేస్తాం, భంగపడ్డప్పుడే పోరాడతాం. అందుకే జీవితం ఒక అసాధారణమైనటువంటి వ్యాపారం. అందులో ఎలా జీవించాలన్నది గొప్ప కళ. దాన్ని నేర్చుకోవటమే కాదు, నేర్పటం కూడా అవసరం అనుకుని, సంవేద, ఈ పెళ్ళి ఆగిపోయినందుకు సంతోషించు అన్నాడు ద్రోణ. వెంటనే తలెత్తి ఎందుకు అన్నట్టుగా చూసింది సంవేద. ఆమెను చూస్తుంటే భూమిలోకి కుంగిపోతున్న దానిలా ఉంది. నిశితకు మీరు చేయాల్సింది పెళ్ళి కాదు. అలాంటి ప్రయత్నం మీరు చేసినప్పుడల్లా ఆమె మనసు గాయపడడం తప్ప ఇంకేమీ ఉండదు. పెళ్ళే సెక్యూరిటీ అని కూడా అనుకోవద్దు. మనిషి చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. మన పనులే మనకి సెక్యూరిటీ అన్నాడు ద్రోణ. తనేం చేయగలదు పనులు అంది నిరుత్సాహంగా. నిశితలో కాలు సహకరించకపోవటం అనేది పెద్ద లోపం కాదు. అన్ని పనులు కాకపోయినా కొన్ని పనులు చక్కగా చేసుకోగలదు. ఆ కొన్నిటినే అనుకూలంగా మలుచుకుని కొంత సాధన చేయించి చూద్దాం అన్నాడు. ఎంతైనా నా చెల్లెలు చిల్లుకొండ సార్, ఆ కొండతో తోటనే తడుపుతుంది అంది సంవేద. చిల్లుకొండతో కూడా ఉపయోగం ఉంటుంది సంవేద, వెయిట్ అండ్ సీ అన్నాడు స్థిరంగా. అతని మాటలు వింటుంటే నిశిత జీవితానికి ఏదో దారి కనిపిస్తున్నట్టుగా, ఇంకా ఏదో స్పష్టత రాని ఆశల అల్లిక ఆమె కళ్ళ ముందు మెదిలింది. ఇక నేను వెళ్తాను, ఇంకో గంటలో నేను ఆర్ట్ ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళాలి అన్నాడు. మరి ఈ భాగం ముగిద్దామా? థ్యాంక్ యూ.